అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి అనే పుస్తకంలో నుంచి 33వ ప్రశ్న. పరమాత్మ అవ్యక్తము, అక్షరము అయితే ఆయనను ఎలా తెలుసుకోవాలి? వేదము తత్వమసి అని ఎలుగెత్తి చెప్పుతుండగా గురువు అది నీవే అని లక్ష్యార్థము బోధించిన తర్వాత మరలా ఈ ప్రశ్న నీకు వచ్చినదంటే గురువాక్యాన్ని, శాస్త్ర ప్రమాణాన్ని నీవు స్వానుభవంతో జోడించలేకపోతున్నావు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ గలవానికి మాత్రమే జ్ఞానము లభ్యమవుతుంది. రత్నగర్భ అయిన సముద్రంలో ధైర్యం చేసి అడుగుకు చేరిన వాడికే రత్నాలు దొరుకుతాయి. పై పైనున్న ముసళ్ళు, తిమింగలాలు, చేపలు మున్నగు వాటి నుండి తప్పించుకొనలేని వాణ్ణి మింగేస్తాయి. సృష్టి సత్యం అనుకునే వాణ్ణి అది మింగేస్తుంది. నేను సత్యం అనుకునే వాడికి అది అధీనమవుతుంది. మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయా మేతా మాయా మేతాంత నివర్తతే అని గీతలో పరమాత్మ సులభోపాయం చెప్పాడు. యం ప్రాప్య నా నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎవరు నా ధామాన్ని తెలుసుకుంటారో వారు జన్మకు వెళ్ళనవసరం లేదు అని పరమాత్మ అభయమిచ్చాడు కదా. మెలకువగా ఉన్న వానికి స్వప్నమే రాదు. ఇక స్వప్న సర్పం ఎలా కాటు వేస్తుంది? అయితే ఆ ధామానికి ఎలా చేరుకోవాలి? సులభమైన మార్గాన్ని పరమాత్మ తెలియజేస్తున్నాడు. గీతలో 1:18 అధ్యాయాలు మూల స్తంభాలు, మధ్యలోని 16 అధ్యాయాలు వాటి మీద నిర్మించబడిన బ్రిడ్జి. ఏ బ్రిడ్జి అయినా మధ్యలో బెండ్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ పటిష్టం చేయడం కోసం సృష్టి యొక్క మిథ్యత్వాన్ని 8వ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగములో స్పష్టపరిచాడు. పరస్తస్మాత్ భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఏ పరమాత్మ వస్తువుకు ఆ అవ్యక్తము కంటే వేరైనదియు, ఉత్తమమైనదియు, ఇంద్రియములకు వ్యక్తము కానిదనియు, పురాతనమైనదియో అగుచును అయ్యది సమస్త ప్రాణికోట్లు నశించినను నశించకయే ఉండును. జీవకోట్లు అంటే మాయకు లోబడి తనను తాను మరిచి తనదైన దేహాన్ని తాను అనుకునేవాడు. ఎదుట కనిపిస్తున్నదే ఇంద్రియ గోచరమైనదే సత్యమని ప్రత్యక్ష ప్రమాణాన్ని అంగీకరిస్తాడు. అల్పరూపుడు పుట్టుక చావు అనే ద్వంద్వాలతో బంధింపబడి తాను పుట్టానని సంతోషిస్తూ ఎప్పుడో చస్తానని అనుకుంటాడు. ఆశాపాశమనే సంఖ్యలతో తనను తాను బంధించుకొని ఈ దేహంతో కోరికలు తీరక మరొక దేహం నివ్వమని యముడికి ఆ తాళ్ళు అందిస్తున్నాడు. వాడు వెళ్ళే మార్గంలో తృప్తి స్థానం దొరకదు. మరలా మరలా జన్మించి మరణించి ఎన్ని ప్రళయాలు చూసినా ఈ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టడు. తను కాని దేహాన్ని తాను అనుకోబట్టి అది నశిస్తుంటే, తాను నశించానని అది పెరుగుతుంటే తాను పెద్దవాడైనని అనుకుంటాడు. అది జీవం యొక్క లక్షణాలు. ఇప్పుడు పరమాత్మ. పరమాత్మ మాయకు అతీతుడు. ప్రకృతిని తనను వశపరుచుకున్నవాడు. తన దేహాన్ని చిద్విశేషంగా, జగత్తును సద్విశేషంగా గ్రహించిన చిన్మయ స్వరూపుడు. ఆగమ ప్రమాణముతో వస్తు దృష్టి కలిగి నామరూపాలను వదిలి ఉనికిని, స్ఫురణను తనుగా గుర్తించేవాడు. జీవుడు ఇంద్రియాలతో ఏది కనుక్కుంటున్నాడో ఆ శక్తి తనదే కాబట్టి ఇంద్రియాలు లేకుండానే నిరాకారమైన పరబ్రహ్మకు సమస్తము గోచరిస్తున్నది. ఇంద్రియాల ద్వారా ఆయనను చూడడానికి వీల్లేదు. కళ్ళు ఉన్న డాక్టరు రోగి శరీర రుగ్మతను తెలుసుకోవడానికి సాధ్యం కాక ఎక్స్రే సహాయం తీసుకుంటున్నాడు కదా. ఎక్స్రే వెళ్ళగల చోటికి డాక్టర్ కళ్ళు వెళ్ళలేవు. పరమాత్మ ఇంద్రియ అగోచరుడు. పరమాత్మ సనాతనుడు, అనాది రూపుడు. సున్నాకు మొదలు చివర ఎలా ఉండవో అలా పరమాత్మకు ఆద్యంతాలు ఉండవు. అందుకే ఆయన అజుడు. తానే బంగారం గొలుసు అయినట్లు జీవ జగత్తులుగా నటిస్తున్నాడని తెలిసినవాడు. ఆ నటనలో సుఖదుఖాలు తనవని ఎలా భావిస్తాడు? అరుణ్ గోవిల్ రాముడిగా నటించినప్పుడు రాజ్యాభిషేకానికి సంతోషము, వనగమనానికి దుఃఖము తనకు లేవు కదా. కాసుల పేరుతో అంతటా నిండి ఉన్న బంగారం తనకు బంగారము కావాలని ఆశిస్తుందా? పరిపూర్ణమైన బ్రహ్మము అపరిపూర్ణమైన ఆశ వెంట పడతాడా? ఆయనకు కామా లేదు, ఫుల్ స్టాప్ లేదు. తన విభూతి
వృద్ధి క్షయాలకు లీలగా చూస్తాడు. అది అంతటా ఆట. పరమాత్మ వైకుంఠములోనూ కైలాసములోనూ ఒక ప్రదేశములోనూ లేడని, తానే ఆ పరమాత్మని తెలుసుకుంటే తనను తాను చేరడానికి కాలము గాని, దేశము గాని, వస్తువు గాని అవసరం లేదు. అందుకే అది బికమింగ్ కాదు, బీయింగ్. సాధ్యము కాదు, సిద్ధము. రేపు 34వ ప్రశ్నకి పరమాత్మ సిద్ధమన్నారు కదా, ఆ సిద్ధము కారణమైతే ఈ జగత్తు కార్యం కదా, కార్యము నాకు కనబడుతుంటే కారణం గురించి ఎందుకు తెలుసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ